బాలాజీ గారు ఆ, బాగున్నారా? బాలాజీ గారు జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. బాగున్నా. ఆ, ఏం బాలాజీ గారు కనిపించడం లేదు ఈ మధ్య కాలంలో, ఎక్కడ పోయినారు మీరు? ఏదో బతుకుల కోసం ఏదో స్విగ్గీలో పని చేసుకుంటున్నాను. సోడా బండి ఆపేశాను ప్రస్తుతానికి. అవునా? ఉమ్. నిజంగా ధర్మానికి మీరు చాలా పాటు పడుతున్నారు. ఉమ్, ధర్మంలో ఉన్న వాళ్ళకు కొంచెము ఇబ్బందులే ఎదురవుతాయి కానీ సుఖము పెద్దగా ఉండదన్నమాట. నిజంగా ధర్మానికి మీరు పాటు పడుతున్నారు కాబట్టి మీకు ఎక్కువ ఇబ్బందులే ఉంటాయి బేసికల్లీ. దేహం పైన బహుబంధాలు వ్యామోహాలు ఉండకూడదన్నా. దేహం పైన బహుబంధాలు వ్యామోహాలు ఉంటే మనం ధర్మరక్షణ చేయలేము. ఈరోజు బంగ్లాదేశ్లో, పశ్చిమ బెంగాల్లో హిందువుల పైన జరుగుతున్న ఆకృత్యాలు, మారణ హోనం, అత్యాచారాలు చూస్తుంటే మనసు కలిసివేస్తా ఉంది. గత 15 రోజుల నుంచి సరిగా అన్నం కూడా తింటుంది. ఇక్కడ మన హిందూ ధర్మం, సనాతనంలో అన్నదాన కార్యక్రమాలు, గోరక్ష, గోసేవ, అదే వృక్ష సంపద, చెట్లు నాటడము, అన్నదానం దానిలాగా గొప్పదనం అన్నదానం. మన సనాతనంలో ఎదుటి వాడికి అన్నం ఆకలి నింపుతుంది, లేని వాడికి ఆకలి నింపుతూ, చెట్లు నాటుతూ, నోలేని మొగజాలకు సేవ చేస్తూ, గోసేవ చేస్తూ, తర్వాత గుళ్ళు, దేవస్థానాలు ఏర్పాటు చేసి భక్తిభావం నింపడం ఒక సనాతన ధర్మంలో ఉంటుంది. అలాంటి ఈ సనాతన ధర్మం పైన జరుగుతున్నటువంటి ఆకృత్యాలు, ఘోరాలు చూడలేక చాలా బాధ వస్తుంది. ఈరోజు బంగ్లాదేశ్ దాదాపుగా 1000 మంది 1500 మంది దాకా చంపేశారు. మన హిందువులు ఉచ్చకొచ్చుకోసారు. మానభంగాలు అయితే చాలా ఘోరంగా చేశారు. పశ్చిమ బెంగాల్ అయితే ఇప్పుడు మమతా బెనర్జీ వచ్చిన కానీ ఆమె చాలా ఆకృతానికి పాల్పడి ఒక ట్రైనింగ్ డాక్టర్ పైన మానభంగం జరిగితే దాని కేసు కలపపుచ్చడానికి ఎన్ని పన్నాగాలు చేస్తుంది. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ వచ్చిన కాడి నుంచి హిందువుల పైన జరుగుతున్న దారుణాల ఘోరాలు చాలా దారుణంగా ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వము త్వరగా రాష్ట్రపతి వాళ్ళని పెట్టి ఆ పశ్చిమ బెంగాల్ కూడా స్వాధీనం చేసుకుని రాష్ట్రపతి వాళ్ళని విధించి ధర్మాన్ని కాపాడాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈ యొక్క భారతదేశము చాలా పవిత్రమైన పుణ్యభూమి, కర్మభూమి. ఎక్కడైతే ఇక్కడ అకృత్యాలు, మహార్ణవనం జరుగుతుంటుందో ఆ ప్రాంతాలకి మిలిటరీని పంపించి, దేశ సైనికులను పంపించి ఒక వార్ అంటే ఒక భయం ఎలా ఉంటుందో చిత్రీకరిస్తే తప్పు చేయాలంటే కూడా ఉచ్చపోయారు. అంటే బంగ్లాదేశ్లో హిందువులు భయపడుతున్నారు, హిందువులు చాలా మంది విక్టిమ్స్ గా అయిపోయినారు, అది అర్థమవుతుందండి. ఎందుకంటే బంగ్లాదేశ్ అనేది ఆ దేశమే ఒక మన భిక్ష, అంటే మన దేశం ఇచ్చిన ఒక భిక్ష. కానీ మన వెస్ట్ బెంగాల్ అనేది మన దేశంలో ఉంది, ఎందుకు అలా జరుగుతుంది అనేది మమతా బెనర్జీ అనేది ప్రతి యుగంలో మనం చూస్తుంటాం రాక్షసి ఎలా ఉంటుందని. కానీ ఆ రోజు త్రేతాయుగంలో ఏదైతే రావణాసుకి చెల్లిగా పుట్టిందో సురపణక్క, ఆ సురపణక్కగా భావిస్తున్నా. ఎందుకంటే రాక్షసే కదా, రాక్షస గుణం కలిసినాయి కాబట్టి ఈరోజు ఆమె పరిపాలన హిందువుల పైన జరుగుతున్న దారుణ ఆకృత్యాలు చూస్తుంటే ఈమె రాక్షసే కదా. ఈ రాక్షసికి ఖచ్చితంగా ముక్కుతాడు బిగించాల్సిందే. ముక్కుతాడు బిగించకపోతే కష్టం. కేంద్ర ప్రభుత్వం త్వరగా కఠిన చర్యలు తీసుకుని ఇలా ఎన్నాళ్ళు కొనసాగుతుంది అనుకుంటున్నారు మీరు? ఓట్ల కోసం బంగ్లాదేశ్ నుంచి రంపిస్తుంటుంది, ఒక వర్గాన్ని రంపిస్తుంది. ఒక వర్గాన్ని రంపించి మీ ఓట్లు వేయించుకొని గెలుస్తాము. నాకు ఎవడు నాకు 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 తోపు ఎవడు లేడు, నన్ను ఎవడు ఏం పీకలేడు అని టైప్లో మేము మాట్లాడతాం. ఆ ఓటు వల్లే అక్కడ బంగ్లాదేశ్లో నుంచి అండర్ వరల్డ్ నుంచి వచ్చేస్తున్నారు ఒక వర్గం. దౌర్భాగ్యకరమైన పరిస్థితి. రాష్ట్రపతి పాలన విధిస్తే బాగుంటది, మిలిటరీకి కూడా ఫుల్ ఫోర్స్ ఇస్తే తాత పెరిగి కాటేస్తారు. జై శ్రీరామ్, జై గోమాత. జై గోమాత.